Hello friends, welcome to Spoken English classes. Today we will learn few vocabulary words. కొన్ని ఇంగ్లీష్లో వొకాబులరీ నేర్చుకుందాము. ఆల్రెడీ మనం ఏతో ఆల్రెడీ స్టార్ట్ చేసాము. 2 వీడియోలు అయిపోయినాయి. థర్డ్ వీడియో. ఓకే, పార్ట్ 3 ఐ వుడ్ సే. ఈ వర్డ్స్ మీకు ఎలా నేర్పిస్తానంటే ఇంగ్లీష్లో వర్డ్స్తో పాటుగా మీకు సెంటెన్స్ ఫ్రేమేషన్, గ్రామర్ అవసరం లేదు. గ్రామర్ లేకపోయినా మనం డైరెక్ట్గా సెంటెన్స్ చిన్న చిన్న సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. అది నేర్పిస్తాను మీకు. సో టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదామా? సరే. సో ఫస్ట్ది చాలా పదాలు మీకు తెలుసు, కాకపోతే నేను సెంటెన్స్ కూడా నేర్పిస్తున్నాను. ఓకేనా? సో అగ్రీ. అగ్రీ అంటే ఒప్పుకోవడం. వుడ్ యూ అగ్రీ విత్ మీ? మీరు ఒప్పుకుంటారా నాతో పాటి? ఐ డోంట్ అగ్రీ విత్ యూ. నేను ఒప్పుకోవట్లేదు. ఐ పార్షియలీ అగ్రీ విత్ యూ. నేను కొద్దిగా మీతో ఏకీభవిస్తున్నాను, కొద్దిగా మీతో ఒప్పుకుంటున్నాను. యు మస్ట్ అగ్రీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. మీరు తప్పకుండా ఒప్పుకుని తీరాలి నేను చెప్పేది. ఐ మస్ట్ అగ్రీ విత్ యూ. నేను మీతో ఒప్పుకొని తీరాల్సిందే. ఎన్ని రకాలుగా చెప్తున్నాను చూడండి. ఒక్క చిన్న వర్డ్ తోటి ఇన్ని రకాల సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తున్నామే, చక్కగా వచ్చేస్తుంది ఇంగ్లీష్. ఓకే, అగ్రీ. నెక్స్ట్ చూడండి, అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే ఒప్పందము. ఐ గాన్ ఫర్ అగ్రిమెంట్ అంటే నేను ఒక అగ్రిమెంట్ ఒప్పందానికి వెళ్ళాను. ఏంటా ఒప్పందము? వాట్ వాజ్ దట్ అగ్రిమెంట్? ఏంటా ఒప్పందము? వాట్ వాజ్ దట్ అగ్రిమెంట్? ద అగ్రిమెంట్ ఈజ్ బిట్వీన్ మీ అండ్ ఏజెంట్. అంటే నాకు నా ఏజెంట్కి ఇద్దరికి మధ్యలో అగ్రిమెంట్ అయింది. కెన్ యూ షేర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద అగ్రిమెంట్? ఆ ఒప్పందం యొక్క డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ మాతో చెప్తారా? చూడండి ఎన్ని చేసాము అలాగా. ఓకే, నెక్స్ట్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ అంటే మీ అందరికీ తెలుసు, వ్యవసాయము. ఇప్పుడు ఎవ్వరూ అనట్లేదండి. ఏం చేస్తుంటారంటే వ్యవసాయం చేస్తుంటారని ఎవ్వరు అనరు. చాలా స్మార్ట్గా, స్టైల్గా అగ్రికల్చర్ బిజినెస్ అంటారు. మై ఫాదర్ ఈజ్ అన్ అగ్రికల్చర్. మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్ అండ్ హీ ఈజ్ డూయింగ్ అగ్రికల్చర్ వర్క్ అంటారు. అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ ఈజ్ నెసెసరీ ఇన్ అవర్ కంట్రీ. వ్యవసాయం అనేది తప్పనిసరి మన దేశంలో. అగ్రికల్చర్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ అవర్ ఇన్కమ్. అగ్రికల్చర్ అంటే వ్యవసాయమే మనకి మెయిన్ పెద్ద సోర్స్ ఇన్కమ్. మన ఇన్కమ్కి ముఖ్యంగా ఇదే. వితౌట్ అగ్రికల్చర్ వీ కాంట్ లివ్. వ్యవసాయం లేదు మనం బతకలేము కదా. నెక్స్ట్ చూడండి, ఎయిడ్, సహాయము. ఎయిడ్ బాక్స్ అని వింటారు. ఎయిడ్ బాక్స్ అంటే చిన్న సహాయానికి చిన్న పనిముట్టు అనమాట. ఎయిడ్ బాక్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంటే మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినా కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో చిన్న చిన్న ఆయింట్మెంటు, లేకపోతే స్పిరిట్, కాటన్ అన్నీ ఉంటాయి ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఎయిడ్ అంటే సహాయం. ఐ వాంట్ సమ్ ఎయిడ్ అంటే నాకు కొంచెం సహాయం కావాలి. షెల్ వి ఎక్స్పెక్ట్ సమ్ ఎయిడ్ ఫ్రమ్ యూ? ఎయిడ్స్ కాదు, మళ్ళీ అది వేరే మీనింగ్ అయిపోతుంది. కెన్ ఐ ఎక్స్పెక్ట్ సమ్ ఎయిడ్ ఫ్రమ్ యూ అంటే మీతో ఏదైనా సహాయం ఆర్జించవచ్చా, అట్లా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఎయిమ్. ఎయిమ్ అంటే గురి చూడడం, ఉద్దేశం. వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? అసలు నీ ఉద్దేశం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? వాట్ యూ వాంట్ టు సే? ఏం చెప్పాలనుకుంటున్నావు? వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? ఎయిమ్, మై ఎయిమ్ ఈజ్ టు బికమ్ అ లెక్చరర్ అంటే నా గురి అంటే నా ధ్యేయము అని చెప్పొచ్చు. ఏమంటే నా ధ్యేయం ఒక లెక్చరర్ అవ్వడం. మై ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ పైలట్. నేను ఒక పైలట్ అవ్వదలుచుకున్నాను. అట్లా మీరు ఎయిమ్ అంటే మన యొక్క ఉద్దేశం, మన యొక్క ధ్యేయం, దాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిమ్లెస్. ఏం ఉద్దేశం లేదు, ఏం లేదు, ఏం అంబిషన్ లేదు, ఎటువంటి ధ్యేయం లేదు. ఎయిమ్లెస్, ఉద్దేశం లేని, ఏ ఉద్దేశం లేని. ఎయిమ్లెస్ ఫెల్లో అని కూడా తిడతారు. యూజ్లెస్ ఫెల్లో అని తిడతారు కదా, అట్లనే ఎయిమ్లెస్ ఫెల్లో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎయిమ్, నాకే ఏం లేదు అంటే ఈజ్ ఎయిమ్లెస్ ఫెల్లో. ఏమి అంబిషన్ లేదు, ఏం లేదు, ఏం చేయాలో అసలు ఏం తెలియదు వీనికి అన్నట్టుగా ఎయిమ్లెస్ ఫెల్లో. ఎయిమ్లెస్. ఓకే, రైట్ నౌ ఐఎమ్ ఎయిమ్లెస్ అంటే ఇప్పుడు నాకైతే ఎటువంటి ధ్యేయం లేదు. స్టిల్ ఐఎమ్ థింకింగ్, నేను ఇంకా ఆలోచిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి, అలామ్. చాలామంది మనము అలారం అంటాము. అలారం అనేది ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ కాదు. అలామ్, అలామ్. ఓకే, అలామ్. దాన్ని మనం గడియారం ధ్వని అనొచ్చు. I have put my alarm at 8 o'clock.
ఐ హ్యావ్ పుట్ మై అలామ్ అట్ 5 o'clock. అంటే 5 గంటలకు నేను అలారం పెట్టాను. దో అలామ్ వాజ్ రింగింగ్ ఐ కుడ్ నాట్ హియర్ ఎనీథింగ్. అలాం మోగుతుంది కానీ నాకేం వినపడట్లేదు. ఓకే, అలామ్. నెక్స్ట్ అలాస్. అలాస్ అంటే అయ్యో. అలాస్ దెర్ వాజ్ అన్ యాక్సిడెంట్. అయ్యో అక్కడ ఏదో యాక్సిడెంట్ అయిపోయింది. అలాస్ ఐ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ. అయ్యో నాకు చాలా డబ్బులు మిస్ అయిపోయాను. అలాస్ అయ్యో. ఓకే, మనము ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు అయ్యో ఐ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ అని అలాస్ ఐ లాస్ట్ అని చెప్పేసి అలాస్ అనేసి మొదలు పెట్టచ్చు. నెక్స్ట్ ఆల్కహాల్. చాలామందికి తెలిసి ఉంటుంది ఆల్కహాల్. ఆల్కహాల్ అంటే మద్యపానం. కన్జ్యూమింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్. అంటే ఆల్కహాల్ తీసుకోవడం మన ఆరోగ్యానికి హానికరం. ఐ థింక్ ది గవర్నమెంట్ హ్యాస్ టు బ్యాన్ దిస్ ఆల్కహాల్. మన గవర్నమెంట్ ఆల్కహాల్ని నిషేధిస్తే మంచిది, మద్యపానం నిషేధిస్తే మంచిది. ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బ్యాన్ ద ఆల్కహాల్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ బెనిఫిట్ ఫర్ ద పూర్ క్లాస్ పీపుల్. అంటే గవర్నమెంట్ ఈ మద్యపానం నిషేధిస్తే చాలా బీద కుటుంబాలు బాగుపడతాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తాగేస్తూ ఉంటారు, పనిచేసిన డబ్బులన్నీ తాగుడికే పోతాయి. సో కాబట్టి గవర్నమెంట్ బ్యాన్ చేస్తే బెటర్ కదా. ఎనీవే, సో నెక్స్ట్ అలర్ట్. అలర్ట్ అంటే జాగ్రత్తగా ఉండడం. బీ అలర్ట్, రెడీగా ఉండు, జాగ్రత్తగా ఉండు, బీ అలర్ట్. దేర్ మే బీ అన్ యాక్సిడెంట్ బికాజ్ ఎర్లీ మార్నింగ్ డ్రైవింగ్ ఈజ్ డేంజరస్. అంటే పొద్దున్న డ్రైవింగ్ చేస్తున్నావు, ఎర్లీ మార్నింగ్ ఒక 4 గంటలకి 3 గంటలకి అట్లా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నావు. బీ అలర్ట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ అక్కర్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. చాలా ఎక్కువ ప్రమాదాలు ఈ టైంలో జరుగుతుంటాయి. అట్లా మనం అలర్ట్, బీ అలర్ట్. ఎగ్జామ్స్ ఆర్ వెరీ మచ్ నియర్. బీ అలర్ట్ అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. అలర్ట్, జాగ్రత్తగా ఉండండి, చదవడం మొదలుపెట్టండి. అలర్ట్, బీ అలర్ట్. నెక్స్ట్ చూడండి, అలైవ్ అంటే జీవంతో ఉన్న. దెర్ ఈజ్ అన్ యాక్సిడెంట్, ఐ థింక్ హీఈస్ అలైవ్. అంటే అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయిన వ్యక్తి ప్రాణంతో ఉన్నట్టున్నాడు. సో షెల్ వి టేక్ టు ద హాస్పిటల్, హాస్పిటల్ తీసుకెళ్దామా. అలైవ్. ఇంకా నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా అలైవ్ ఫిష్, అలైవ్ హెన్ అంటే అవి జీవంతో ఉన్నాయి, మన ముందు చంపేసి వాళ్ళు మాంసం తీసుకొచ్చి ఇస్తారు, వండుకొని పొండి అని చెప్పేసి. అలైవ్ ఫిష్, అలైవ్ హెన్ అంటూ ఉంటారు కదా, పాపం కదా. సరే, ఎనీవే, అలైవ్ అంటే జీవంతో ఉన్న. నెక్స్ట్ ఎలిగేషన్, ఆరోపించడం. ఐ డోంట్ వాంట్ టు పుట్ ఎనీ ఎలిగేషన్ ఆన్ అదర్స్. అంటే నేను వేరే వాళ్ళ మీద ఏ విధమైన ఆరోపణ చేయదలుచుకోలేదు. హీ జస్ట్ పుట్ అన్ ఎలిగేషన్ ఆన్ మీ. అంటే ఆయన నా మీద ఆరోపిస్తున్నాడు. ఆరోపించడం అంటే నేరం చేయకపోయినా నా మీద ఆరోపణలు వచ్చాయనుకున్నప్పుడు నేను ఎలిగేషన్ అంటాను. ఇట్స్ అన్ ఎలిగేషన్, ఇట్ వాస్ జస్ట్ అన్ ఎలిగేషన్, నథింగ్ వాస్ ట్రూ. అది కేవలం ఆరోపణ మాత్రమే, ఏది నిజం కాదు, అట్లా చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూడండి, అలయన్స్. అలయన్స్ అంటే చుట్టరికం. దెర్ ఈజ్ ఏ అలయన్స్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్లోంచి చుట్టరికం వచ్చింది నాకు, అట్లా అలయన్స్. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అలయన్స్ అంటే మాకు చాలామంది చుట్టాలు ఉన్నారు, ఇట్లా చెప్పుకోవచ్చు. ఇంకా చూడండి, అలకేట్ అంటే పంచిపెట్టడం. మై ఫాదర్ ఆల్వేస్ అలకేట్స్ ద ఎంటైర్ ప్రాపర్టీ ఇన్ స్టేజెస్ వైజ్. అంటే మా నాన్నగారు ఉన్న ఆస్తినంతా దఫాలుగా పంచిపెడుతూ ఉంటారు. అలకేట్. లెట్ మీ అలకేట్ యూ ఆల్ ప్రాపర్టీ ఇన్ ఏ ప్రాపర్ వే. మీ అందరికీ ప్రాపర్టీ, మన యొక్క యావదాస్తిని మంచిగా పంచిపెడతాను. అలకేట్, ఐ హ్యావ్, పంచిపెట్టడం. ఓకే, నెక్స్ట్ అలౌ, సమ్మతించడం, అంగీకరించడం. అలౌ, లెట్ మీ అలౌ యూ టు వర్క్. మిమ్మల్ని పని చేయడానికి నేను అలౌ చేస్తాను. కెన్ యూ అలౌ మీ టు స్పీక్ అంటే నన్ను మాట్లాడడానికి అనుమతిస్తారా. లెట్ మీ అలౌ మీ టు షేర్ మై వ్యూస్. నా యొక్క ఆలోచనలు మీతో షేర్ చేసుకుని నన్ను అనుమతిస్తారా. కెన్ యూ అలౌ మీ ఇన్సైడ్. నన్ను లోపలికి రానిస్తారా. అలౌ అంటే సమ్మతించడం, లోపలికి. కెన్ యూ అలౌ మీ టు స్పీక్, కెన్ యూ అలౌ మీ టు కమ్ ఇన్సైడ్, కెన్ యూ అలౌ మీ టు షేర్ మై వ్యూస్. అలౌ. ఓకే, అట్లా మనం చాలా బాగుంటుంది ఇది. కెన్ యూ అలౌ మీ, విల్ యూ అలౌ మీ, వుడ్ యూ అలౌ మీ. మనం ఇక్కడ ఫస్ట్ బిగినింగ్ కెన్ యూ, విల్ యూ,
వుడ్ యూ అంటున్నాము. దాంతో ఆ కాంబినేషన్స్లో ఇది బాగుంటుంది. నెక్స్ట్ చూడండి, ఇంకా ఆల్మండ్. చాలామందికి తెలుసు ఆల్మండ్ అంటే బాదం పప్పు. ఐ టేక్ డైలీ 6 ఆల్మండ్స్ విచ్ ఆల్రెడీ సోక్డ్ ఇన్ ద నైట్. అంటే రాత్రి నానబెట్టిన బాదం నేను పొద్దున రోజు 6 తింటాను. ఐ టేక్ డైలీ 6 బాదం. డూ యూ? నేను తింటాను. మీరు కూడా తింటారా బాదం? ఆల్మండ్. ఓకే. నెక్స్ట్ ఆల్మోస్ట్ అంటే సుమారుగా, నియర్లీ. హ్యావ్ యూ కంప్లీటెడ్ ద వర్క్? మీరు పని అంతా కంప్లీట్ చేశారా? ఆల్మోస్ట్ ఇట్స్ ఓవర్ అంటే ఆల్మోస్ట్ సుమారుగా అయిపోవచ్చింది. 80%, 90% అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆల్మోస్ట్ అంటాం. ఆల్మోస్ట్ ఇట్స్ అబౌట్ టు ఫినిష్. ఆల్మోస్ట్ ఇట్స్ అబౌట్ టు కంప్లీట్. హ్యావ్ యూ డన్ ద వర్క్? హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ వర్క్? ఎస్, ఆల్మోస్ట్ ఇట్స్ అబౌట్ టు కంప్లీట్. కంప్లీట్ అవ్వస్తుంది ఆల్మోస్ట్. ఓకే. నెక్స్ట్ చూడండి, అలోన్ అంటే ఒంటరిగా. ఐమ్ ఫీలింగ్ అలోన్. నేను ఏదో ఒంటరిగా అనిపిస్తున్నాను. డోంట్ బీ అలోన్. ఒంటరిగా ఉండొద్దు. ఆల్వేస్ డూ షేర్ యువర్ వ్యూస్ విత్ సమ్వన్. ఎవరితోనో మొత్తం పంచుకోండి, ఒంటరిగా ఉండకండి. డోంట్ స్పెండ్ యువర్ టైమ్ అలోన్. ఎక్కువగా ఒంటరిగా ఉండొద్దు. యు మే గెట్ నెగిటివ్ థాట్స్. సో దట్ ఈస్ వై ఆల్వేస్ బీ విత్ పీపుల్, బీ విత్ ద వర్క్, డూ సంథింగ్. నెక్స్ట్ అలాంగ్, వెంట కూడా. అలాంగ్ అంటే కెన్ ఐ కమ్ అలాంగ్ విత్ యూ అంటే నేను కూడా మీ వెంట రానా? డోంట్ బ్రింగ్ యువర్ డాగ్ అలాంగ్ విత్ యూ. నీతో పాటు కుక్కని తీసుకొని రాకు. అలాంగ్ కూడా. ఐ డోంట్ వాంట్ యూ కమ్ అలాంగ్ విత్ యూ. నేను మీ ఎంబడి రాదలుచుకోలేదే నేను. అట్లా అలాంగ్. నెక్స్ట్ ఆల్రెడీ అంటే ఇది వరకే. హ్యావ్ యూ సీన్ షిమ్లా? ఆల్రెడీ ఐ హ్యావ్ విజిటెడ్. ఆల్రెడీ కదా మనం మాట్లాడేది. ఇది వరకు నేను చూశాను. ఆల్రెడీ ఐ హ్యావ్ విజిటెడ్ ట్వైస్. ఇట్లా ఆల్రెడీ. ఆర్ యూ ఫీలింగ్ హంగ్రీ? ఆల్రెడీ ఐ ఫినిష్డ్ మై లంచ్. నేను ఆర్ యూ హంగ్రీ అంటే మీకు ఆకలిగా ఉందా అంటే లేదండి నేను ఇంతకుముందు తినేసాను. ఆల్రెడీ ఐ ఫినిష్డ్ మై లంచ్. నేను తినేసాను. ఆల్రెడీ అంటే అయిపోయింది, చేసేసాం, పని అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది, ఇంతకుముందు అయిపోయింది అని చెప్పనీకి. అది ఎన్ని సందర్భాలు అంటే అన్ని సందర్భాల్లో వాడుకోవచ్చు. మనం స్లోగా వాడుతూ ఉంటే వస్తుంది అది. నెక్స్ట్ చూడండి, ఆల్టర్నేట్ అంటే ఒకటి విడిచి ఒకటి. ఆల్టర్నేట్. సపోజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, మెడిసిన్స్ ఇచ్చారు, ఎలా వేసుకోవాలండి అంటే ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ తీసుకోండి అంటారు. అంటే రోజు విడిచి రోజు వేసుకోండి పొద్దున. ఆల్టర్నేట్ డేస్. ఆల్టర్నేట్ మంత్స్ అంటే ఒక మంత్ విడిచి ఒక మంత్. ఆల్టర్నేట్ వీక్స్. ఆల్టర్నేట్ ఒకటి విడిచి ఒకటి. ఖోఖోలో కూడా మనం ఆల్టర్నేట్గానే కూర్చుంటాం కదా. ఖోఖోలో ఒకరిటుము పడితే ఒకరిటుము పడతారు, ఒకరిటుము. ఆల్టర్నేట్. ఆల్టర్నేట్గా కూర్చోండి అంటారు. సెట్ ఆల్టర్నేట్. అది ఖోఖోలో. ఆల్టర్నేట్ అంటే ఒకటి విడిచి ఒకటి. నెక్స్ట్ ఆల్దో అయినప్పటికీ. ఆల్దో ఐ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ వర్క్ షీ ఆల్వేస్ స్కోల్డ్స్ మీ. ఆల్దో అంటే నేను ఎంత పని చేసినా కానీ, చేసినప్పటికి కూడా ఆమె ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటుంది. ఆల్దో ఐ ఫినిష్డ్ మై వర్క్ ఆన్ టైమ్ మై బాస్ ఆల్వేస్ స్కోల్డ్స్ మీ. నేను పని మొత్తం చేసినా కానీ బాస్ ఎప్పుడు తిడుతూ ఉంటాడు. ఆల్దో ఐ వాండ్ హర్ బట్ స్టిల్ షీ మేడ్ ఎ మిస్టేక్. నేను ఆమెకు ఆల్రెడీ జాగ్రత్తగా ఉండమని చెప్పిన, అయినా కానీ తప్పు చేసింది. ఆల్దో అయినప్పటికీ నేను చెప్పినా కానీ చేసింది ఆమె. అప్పుడు ఆల్దోని యూజ్ చేస్తాం. ఇంకా చూడండి, ఆల్ టుగెదర్. మొత్తంగా ఆల్ టుగెదర్ వాట్ హ్యాపెండ్, మొత్తంగా ఏమైంది, ఇంతకేమైంది, ఏదో కహాని చెప్పుకుంటూ వస్తున్నాడు ఒక ఆయన, చాలా లాంగ్ లెందీగా. సో ఆల్ టుగెదర్ వాట్ హ్యాపెండ్, మొత్తానికి ఏమైంది. ఆల్ టుగెదర్ లెట్ మీ టెల్ యూ ద గ్లాన్స్ అంటే చివర్లో మీకు మొత్తం కలిపి ఒక గ్లాన్స్లో చెప్తాను. గ్లాన్స్ అంటే మొత్తం కలిపి ఒక ముక్కలో చెప్పడం. ఒక గ్లాన్స్ అంటే ఒక్కసారి ఇట్లా చూపించడం కానీ ఒక్కసారిగా చెప్పేయడం కానీ. ఓకే. ఆల్ టుగెదర్ లెట్ మీ టెల్ యూ ద గ్లాన్స్ ఆఫ్ ద స్టోరీ అట్లా చెప్పుకోవచ్చు. ఇంకా చూడండి, అలుమ్నస్ అంటాము. అల్యూమినస్ కాదు, అలుమ్నస్ అంటే పూర్వ విద్యార్థులు. వీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ గెట్ టుగెదర్ ఆఫ్ అలుమ్నస్ ఆఫ్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్. అంటే మా కాలేజ్ స్టూడెంట్స్ అందరం, పూర్వ విద్యార్థులందరం కలిసి చిన్న గెట్ టుగెదర్ చేసుకున్నాము. దెర్ వాజ్ అ గ్రాండ్ అలుమ్నస్ ఇన్ సో అండ్ సో కాలేజ్. మంచి గ్రాండ్గా అందరూ కలిసి పార్టీ చేసుకున్నారు ఏదో ఒక కాలేజ్లో, అట్లా చెప్పుకోవచ్చు. అలుమ్నస్ మీట్ వింటూ ఉంటాం కదా. నెక్స్ట్ ఆల్వేస్
అంటే ఎల్లప్పుడూ. విల్ యూ బీ విత్ మీ ఆల్వేస్, నువ్వు ఎప్పుడు నాతో ఉంటావుగా. డోంట్ వరీ, ఐ విల్ బీ ఆల్వేస్ విత్ యూ, నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. విల్ యూ టీచ్ మీ ఆల్వేస్, నువ్వు ఎప్పుడు నాకు పాఠాలు చెప్తూ ఉంటావా. ఎస్, ఐ విల్ టీచ్ యూ ఆల్వేస్, తప్పకుండా మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఆల్వేస్, ఆల్వేస్ బీ, మనము చివర్లో తీసుకోవచ్చు, ఆల్వేస్లో ముందుగా తీసుకోవచ్చు. ముందుగా అంటే చూడండి, ఆల్వేస్ బీ హెల్దీ అంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉండండి. ఆల్వేస్ స్టే హ్యాపీ, ఎప్పుడు ఆనందంగా ఉండండి. ఆల్వేస్ స్టే హెల్దీ, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండండి. ఆల్వేస్, ఆల్వేస్ ఐ వాంట్ టు సీ యూ బ్యూటిఫుల్లీ, చక్కగా చూడాలనుకుంటున్నాను. ఆల్వేస్ చూడండి, ఎన్ని 25 ఎన్ని సెంటెన్సెస్ వాడే మనం. మీరు ఎంత బిగినర్స్ అయినా కానీ ఇలా ఫాలో అయితే డెఫినెట్లీ యూ క్యాన్ learn. So take a screenshot or can write down. So in this way, if you follow English easily, you can understand easily, you can start speaking. భయపడకుండా మాట్లాడచ్చు. చాలామంది చెప్తున్నారు, మేడం స్టార్ట్ చేసేసాము, మాట్లాడుతున్నాము, ఫీలింగ్ హ్యాపీ, సంతోషంగా ఉంది. స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ కూడా బాగా మాట్లాడుతున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఒక్కొక్క వీడియో చాలా కష్టపడి చేస్తాను నేను. మొత్తం ప్రిపేర్ అవ్వడం, మెటీరియల్, మళ్ళా కూర్చుని నిలబడి ఇంతసేపు పాఠం చెప్పడం, ఎన్ని వీడియోస్, దీనికి ఎంత ఎనర్జీ, ఎంత టైమ్, ఇవన్నీ నాకు ఒక్క నిమిషంలో ఆ భయం అంతా, భయము నీరసం ఎగిరిపోతుంది. ఎప్పుడంటే మీ కామెంట్స్ చూశాక చాలా సంతోషం అనిపిస్తుంది. ఎస్, నేను కష్టపడినందుకు మీరందరూ యూజ్ చేసుకుంటున్నారు, జీవితానికి ఇంకేం కావాలి అనిపిస్తుంది. సరే, మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ యువర్ kind feedback, kind words. So stay connected, practice well, go to the description box and find lot more videos. ఒక్క వీడియో ఉందండి, సిస్టమాటిక్ ఇంగ్లీష్ లెర్నింగ్ అనేసి. ఆ వీడియో ఒక్కటి మీరు చూస్తే కనుక ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఐడియా ఉంటుంది. అది మీకు ఫస్ట్లోనే ఇచ్చాను డిస్క్రిప్షన్ బాక్స్లో, లేకపోతే దేవికా భట్నాగర్ సిస్టమాటిక్ ఇంగ్లీష్ లెర్నింగ్ అని సెర్చ్ చేయండి, వస్తుంది మీకు ఆ వీడియో. సో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఐ వాంట్ టు సీ యువర్ ప్రోగ్రెస్ డే బై డే, స్టెప్ బై స్టెప్. Stay connected. Good luck.